హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైష్ణవి కృష్ణ వ్లాగ్స్. హిందూ సాంప్రదాయాల్లో దీపారాధన కేవలం వెలుగునిచ్చే ప్రక్రియ మాత్రమే కాదు, అది సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. దీపం జ్యోతి పరబ్రహ్మ అని మనం పెద్దలు చెబుతుంటారు. ఇంట్లో దీపం వెలిగించడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూలత పెరుగుతుంది. అయితే తెలియక చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల పూర్తి ఫలితం లభించకపోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది అష్ట ఐశ్వర్యాలు కలగాలంటే దీపారాధనలో పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. దీపారాధనలో చేయకూడని తప్పులు. చాలామంది భక్తితో దీపం వెలిగించినప్పటికీ శాస్త్రం సూచించిన కొన్ని విషయాలను విస్మరిస్తుంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నేలపై దీపం ఉంచడం మహా అపరాధం. పూజ చేసేటప్పుడు దీపపు ప్రమేయం ఎప్పుడు నేరుగా నేల మీద పెట్టకూడదు. దాని కింద ఒక చిన్న ప్లేటు లేదా కనీసం కొన్ని అక్షింతలు లేదా తమలపాకును ఉంచాలి. ఒక్కో ఒత్తితో దీపం ఎప్పుడూ వెలిగించరాదు. దీపారాధన చేసేటప్పుడు కనీసం 2 ఒత్తులను కలిపి వెలిగించాలి. ఒక్క ఒత్తితో దీపం వెలిగించడం శుభప్రదం కాదని శాస్త్రం చెబుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం అగ్గిపుల్లతో నేరుగా వెలిగించడం శాస్త్ర సంబంధం కాదు. అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. ముందుగా ఒక ఏకక హారతి లేదా చిన్న ఒత్తిని వెలిగించి దాని సహాయంతో కుందిలోని దీపాన్ని వెలిగించాలి. దీపారాధనకు నువ్వుల నూనె మరియు నెయ్యి శ్రేష్టమైనవి. దీపారాధనకు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె అత్యంత శ్రేష్టం. ఈ రెండింటిని కలిపి మాత్రం వాడకూడదు. ఏదో ఒక దాన్ని మాత్రమే ఎంచుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా చేయండి. మహాలక్ష్మి నిరంతరం మన ఇంట్లో కొలువై ఉండాలంటే ఈ క్రింది పద్ధతులు పాటించడం చాలా మంచిది. దిశల ప్రాముఖ్యతను పాటించాలి. దీపాన్ని ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశల వైపు చూస్తున్నట్టు వెలిగించాలి. తూర్పు దిశలో వెలిగిస్తే ఆరోగ్యం, ఉత్తర దిశలో వెలిగిస్తే ఔషధం ప్రవర్తిస్తాయి. ప్రమిదల ఎంపిక చాలా ముఖ్యం. నిత్య దీపారాధనకు వెండి లేదా ఇత్తడి ప్రమిదలు వాడటం ఉత్తమం. విశేష పూజల సమయంలో మట్టి ప్రమిదలను కూడా వాడుకోవచ్చు. ఒత్తుల అమరిక. దీపంలో ఒత్తులు నల్లగా మాడిపోయి ఉండకూడదు. ప్రతిరోజు పాత ఒత్తులను తీసివేసి కొత్త వాటిని వేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. దీపారాధనలో సమయం కూడా చాలా ముఖ్యమైనది. సూర్యోదయానికి ముందు, బ్రహ్మీ ముహూర్తంలో మరియు సూర్య అస్తమయం సమయంలో లేదా సంధ్యా సమయం దీపారాధన చేయడం వల్ల ఇంట్లోని దారిద్ర్యం పెరిగిపోతుంది. దీపం అంటే జ్ఞానానికి గుర్తు. మన మనసులోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేది దీపం. పైన పేర్కొన్న చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. నిత్యం ప్రశాంతమైన చిత్తంతో దీపం వెలిగించి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తే ఆ ఇల్లు సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది. ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. భక్తి శ్రద్ధలతో చేసే చిన్న ప్రయత్నం కూడా మీ ఇంట్లో అపారమైన ఔషధాన్ని ప్రశాంతతను నింపుతుంది. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, పూజా నియమాలు మరియు మన సంబంధంలోని నిగూఢ అర్థాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ పవిత్రమైన సమాచారాన్ని షేర్ చేయండి. దీపారాధన గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వే
జనా సుఖినో భవంతు, శుభం భూయాత్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.